ఈ మిషన్ దగ్గర ఈ నోల్ కార్డ్ ట్యాప్ చేసి 5 dirhams అంతా కట్ అవుద్ది. అక్కడ ముందుగా పామ్ జుమైరా ఎంట్రన్స్ వరకు తీసుకోవచ్చు. అక్కడ నుంచి మోనో రైల్ వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఇవేనండి ట్రామ్స్ అంటే. 2014లో ప్రారంభమైన ఈ ట్రామ్ ప్రపంచంలోనే 100% డ్రైవర్లెస్ ట్రామ్గా గుర్తింపు పొందింది. సముద్రంపై ఖర్జూరపు చెట్టు ఆకారంలో చెక్కిన పామ్ జుమైరా మానవుని కళలకు, ఇంజనీరింగ్ అద్భుతానికి దుబాయ్ని ప్రపంచం నుండి ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. సాధారణ మనిషికి అందనంత ఎత్తులో ఉన్న ఈ నిర్మాణం కేవలం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కోసం డిజైన్ చేసిన విలాసవంతమైన ద్వీపం. సముద్రంపై చెక్కిన పామ్ జుమైరా ఆధునిక ఇంజనీరింగ్ అహంకారంలో నిలిస్తే, వేల ఏళ్ల నమ్మకంతో మెరిసే గోల్డ్ సోక్ దుబాయ్కి సిటీ ఆఫ్ గోల్డ్ అని గుర్తింపునిచ్చింది. అరబిక్ స్టైల్లో ఆభరణాలు 100 మంది వేళ్లకు సరిపోయేలా డిజైన్ చేసిన గోల్డ్ రింగ్ ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో మీకు పామ్ దుబాయ్ అలాగే పామ్ జుమైరా వ్యూ టవర్, గోల్డ్ సోక్ని అయితే చూపించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసేస్తే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పామ్ జుమైరాకి వెళ్ళాలంటే శోభా రియాలిటీ మెట్రో స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఇక మేము ఉన్నది ట్రామ్ స్టేషన్ మాట. డైరెక్ట్ ట్రామ్ స్టేషన్లోకి ఎంట్రీ ఉంటుంది. వచ్చిన తర్వాత వెనక మిషన్, ఈ మిషన్ దగ్గర ఈ నోల్ కార్డ్ ట్యాప్ చేసి 5 dirhams అంతా కట్ అవుద్ది. అక్కడ ముందుగా పామ్ జుమైరా ఎంట్రన్స్ వరకు తీసుకోవచ్చు. అక్కడ నుంచి మోనో రైల్ వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఇవేనండి ట్రామ్స్ అంటే. 2014లో ప్రారంభమైన ఈ ట్రామ్ ప్రపంచంలోనే 100% డ్రైవర్లెస్ ట్రామ్గా గుర్తింపు పొందింది. ఇది ప్రత్యేకంగా దుబాయ్ మరీనా, జేబిఆర్, పామ్ జుమైరా వంటి లగ్జరీ ప్రాంతాలను కలుపుతూ ప్రయాణిస్తుంది. పామ్ జుమైరా స్టేషన్కి వస్తాం కదా, మళ్ళీ ఈ కార్డ్ని ఇక్కడ ట్యాప్ చేయాలి. రిటర్న్ ట్యాప్ చేస్తేనే కరెక్ట్ కట్ అవుతుంది. ఇది ఇప్పుడు చూడండి, ట్యాప్ చేస్తాను. కట్ అయింది 5 dirhams. చూసారా ఎంత ఉందో ఈ పామ్ జుమైరా ఏరియా మొత్తం, ఎంత రిచ్గా ఉందో కనిపిస్తుంది. చూసారా అసలు మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ జరిగిపోతూనే ఉన్నాయి వెనకతల. ఇది ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత మన ఊహలకు కూడా అందదు ఆ రేంజ్లో తయారవుతాయి ఈ బిల్డింగ్స్ ఇవన్నీ. బాబోయ్, ఇది మోనో రైల్ అండి. యాక్చువల్గా ఈ మోనో రైల్ వెళ్ళాలి, బట్ ఇప్పుడు ఇది ఏదో అండర్ రెనోవేషన్లో ఉందంట. ప్రస్తుతానికి మోనో రైల్ బంద్లో ఉంది. పామ్ జుమైరాకి వెళ్ళాలంటే ఇప్పుడు ఆల్టర్నేట్ ఆప్షన్ కోసం వెతుకుతున్నాను. ఈ మోనో రైల్ ఎలివేటర్లోనే ఎక్కి రోడ్కి అటుపక్కకి వెళ్ళాలి ట్యాక్సీ కోసం. ఇదండి ట్యాక్సీ ఎక్సీడ్. ఇప్పుడు ఇందులో ఎక్కి వెళ్ళబోతున్నాం అక్కడికి, పామ్ జుమైరాకి. ఇవన్నీ హ్యాండ్లర్స్ కూడా లోపలికి ఉన్నాయండి, ఆటోమేటిక్ బయటకు వస్తున్నాయి. నేను ఇప్పుడు వెళ్ళబోతున్న పామ్ జుమైరా అంతరిక్షం నుంచి కనిపించేలా డిజైన్ చేసిన మానవ నిర్మిత ద్వీపం. మీరు చూస్తున్న రోడ్డు మొత్తం సముద్రం మీదనే ఉంది. ఈ పక్కన కనిపిస్తున్నదే మోనోరైల్ ట్రాక్. రినోవేషన్ పూర్తయితే ఇంకో 1 monthలో ఓపెన్ అవ్వబోతుంది. ఎప్పుడైనా దుబాయ్ వెళ్ళినప్పుడు మాత్రం ఇందులో ట్రావెల్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఆల్మోస్ట్ 10 kilometerల జర్నీ ఉంటుంది పామ్ అట్లాంటిస్ వరకు వెళ్ళడానికి. ఈ సముద్రం మధ్యలోనే 2 kilometerల వరకు టన్నల్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. చివరగా టన్నల్ నుండి బయటికి వస్తే ఈ పామ్ జుమైరా ఐలాండ్ లాస్ట్ పాయింట్స్కి రీచ్ అవుతాం. మీరు చూస్తున్నదే అట్లాంటిస్ ది పామ్ 7-star హోటల్. ఇది కేవలం హోటల్ కాదు, దుబాయ్ లగ్జరీని ప్రపంచానికి చూపించిన ఐకాన్. ఫైనల్గా పామ్ జుమైరా అండి. ఇది ఒక డ్రీమ్, పామ్ జుమైరాకి రావాలన్నది. ఎప్పుడో ఆ మ్యాప్స్లో వాటిలో చూడడమే ట్రీ ఆ షేప్లో ఉండేది. బట్ దీని టాప్ వ్యూ కూడా చూడడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఇక్కడ అట్లాంటిస్ వాటర్ వరల్డ్ అని ఒకటి ఉంది, అందులోకి వచ్చాం. కానీ బాగా ఉంది, దాని రేట్ ఆల్మోస్ట్ 8,000-9,000 ఉంది. బట్ ఇప్పటికే మనకి చాలా తడిసి మోపిడి అయిపోయింది. సో దీన్ని స్కిప్ చేస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ వరల్డ్ మన సైడ్ వండర్లా అవి చూసాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎక్వేరియం కూడా చూసాను కదా, మన మైసూర్లో ఉన్న ఎక్వేరియం సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకా అందు గురించి దాన్ని స్కిప్ చేస్తాం. కానీ దీని టాప్ వ్యూ మెయిన్ అది చూడాలి. సో దాన్ని చూడడానికి అది కూడా ఆల్మోస్ట్ 2,500 ఎంతో ఉంటుంది టికెట్. సో దానికి మేము పెట్టుకున్నామండి. కానీ మెయిన్ చూడాల్సింది టాప్ వ్యూవే. సో లోపలికైతే వస్తాం. ఆల్మోస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 10 kilometers. అక్కడ ఊబర్ ఎక్కాం కదా, సారీ ఊబర్ కదా, అదేంటిది అదే క్యాబ్ బుక్, ఎందులో బుక్ చేసాం, కరీం అని చెప్పేసి యాప్ ఉంటుంది. ఇది మన సైడ్ ఓలా ఊబర్ ఎలా ఉంటుంది అలాగా, అందులో బుక్ చేసుకోవాలి. అందులో బుక్ చేసుకొని వచ్చేటప్పటికి మాకు ఆల్మోస్ట్ ఇంకొకటి యాడ్ అయ్యాడు. ముగ్గురికి కలిపి 28 dirhams పడింది అనమాట. అప్పటికే మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే సేమ్ ఆల్మోస్ట్ అంతే 30-35 పడుతుంది dirhams. సో లోపలికి వచ్చాం. మొత్తానికి 10 kilometers అక్కడి నుంచి దుబాయ్. ఇది యాక్చువల్గా మోనో రైల్ ఉంటుంది. మోనో రైల్ ఉంటే మనకు అసలు అంత అవే అవ్వదు. బట్ మోనో రైలు ఈ 1 month రెనోవేషన్ ఉండడం వల్ల ఇబ్బంది అయింది. డైరెక్ట్గా అటెంటిస్ లోపలికి వచ్చేది అన్నమాట మోనో రైల్ అయితే.
సో అందు గురించి క్యాబ్లో రావాల్సి వచ్చింది. 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి అక్కడ నుంచి. అంటే ఆల్మోస్ట్ మనం సముద్రం మధ్య 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నామన్నమాట. గాలి మామూలుగా వేయట్లేదు ఇక్కడ. అలాగే సముద్ర పాలలు అయితే బీభత్సంగా కొడుతున్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు వేసారండి ఆ సముద్రం తాకిడిని ఆపడానికి. ఇది ఆల్మోస్ట్ ఇది కట్టేసి 25 years అయిపోయింది. అప్పుడే చూడండి, మన 2000s మన ఇండియా అలాగుండేది ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళ విజన్ ఇది ఇంకా ఓల్డ్ అయిపోయింది అన్నమాట వీళ్ళకి. ఇప్పుడు జనాలు ఫారినర్స్ అందరూ వచ్చి కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు ఈ ఏరియాలోకి వచ్చి. అంతా గవర్నమెంట్గా, దుబాయ్ గవర్నమెంట్ మొత్తం టూరిజం బేస్ అండి అంతానే. సో వీళ్ళ విజన్ అలాగ ఉందన్నమాట. ఈ ఖర్జూరపు చెట్టు ఆకారంలో ఉంటుంది కదా, వ్యూ చూడండి వెనకాల కనిపిస్తుంది కదా దూరంగా టవర్, అది ఎక్కాలండి. అదే ఆల్మోస్ట్ 2500 టికెట్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, అది ఎక్కితేనే ఇది కనిపిస్తుంది. చూద్దాం. ఈ పామ్ అట్లాంటిస్ గురించి రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే 2008లో ప్రారంభమైన ఈ రిసార్ట్ పురాణాల్లో చెప్పే లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ కాన్సెప్ట్తో డిజైన్ చేయబడింది. ఇక్కడ ఉన్న ఆక్వావెంచర్ వాటర్ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ పార్కుల్లో ఒకటి. చెప్పని నిజం ఏంటంటే ఇక్కడ ఆక్వేరియంలో 65,000కు పైగా సముద్ర జీవులు ఉంటాయి. హోటల్ గదుల్లోనే కూర్చొని షార్క్స్, రేస్ ఫిషెస్ని చూడగలిగే అండర్ వాటర్ సూట్స్ ఈ అట్లాంటిస్లో ప్రత్యేకత. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అట్లాంటిస్ నిర్మాణం పామ్ జుమైరా విలువల్ని అమాంతం పెంచేసింది. ఈ హోటల్ లేకపోతే పామ్ జుమైరా కథ వేరుగా ఉండేదని చాలామంది అంటూ ఉంటారు. ఈ పామ్ జుమైరాని టాప్ వ్యూ నుండి చూడడానికి పామ్ జుమైరా మాల్కి వెళ్తున్నాను. దీన్ని నకీల్ మాల్ అని కూడా అంటారు. ఈ మాల్ పైన 52వ అంతస్తులో ఉన్న ఈ అబ్జర్వేషన్ డెక్ నుంచి పామ్ జుమైరా మొత్తం పామ్ ఆకారంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటండి బాబు, ఏమో మనుషుల కోసం కట్టినవా ఏంటి, ఏలియన్స్ కోసం కట్టినవా? ఈ బిల్డింగ్ ఇలాగుందా లోపల ఇంటీరియర్? బాబోయ్, ఇదేదో 5 star హోటల్, 7 star హోటల్. సో ఎలాగుందా? ఈ మాల్ పైన ఉన్న 52వ అంతస్తులో ఉన్న ఈ అబ్జర్వేషన్ డెక్ నుంచి పామ్ జుమైరా మొత్తం ఖర్జూరపు చెట్టు ఆకారంలో స్పష్టంగా కనిపిస్తుంది. టికెట్ తీసుకొని స్టార్ట్ అయ్యాను లోపలికి. ఎలివేటర్ వరకు వెళ్ళి దారిలో డిజైన్ చేసిన ఈ LED స్క్రీన్స్ మరో ప్రపంచానికి తీసుకెళ్ళిపోతాయి మనల్ని. 360 degreesలో మనకి LED స్క్రీన్సే ఉంటాయి. ఖర్జూరపు చెట్టు ఆకారంలో ఉన్న ఈ పామ్ జుమైరాని ఎన్ని విధాలుగా చూపించాలో అన్ని విధాలుగా ఇక్కడ చూపిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన స్క్రీన్లలో పామ్ చెట్టు ఆకారంలో నిర్మించిన ఈ ద్వీపం కోసం టన్నుల కొద్ది రాళ్ళు, ఇసుకను సముద్రంలోనికి ఎలా తరలించారో, దుబాయ్ని మిగతా ప్రపంచం నుండి ఎందుకు ప్రత్యేకంగా చూడాలో చూపిస్తారు. కొంతసేపటికి ఎలివేటర్ వస్తుంది. ఇది కూడా ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలివేటర్. ఒక్క నిమిషం లోపలే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్ట్రక్చర్ని చూపించడానికి తీసుకువెళ్తుంది మమ్మల్ని. ఒక్కసారిగా ఆ వ్యూ చూసిన వెంటనే ఇది కళ లేక నిజమా అని మీమాంసలో పడిపోతుంది. కింద LED స్క్రీన్లో చూసిన గ్రాఫిక్స్ లాగానే ఇది కూడా ఒక LED స్క్రీన్ గ్రాఫిక్ ఏమో అని అనుకునేంత అద్భుతంగా ఉంటుంది. కనిపిస్తుంది కానీ భయంకరమైన చలి ఉందండి ఇంత హైట్లోనే. ఓయ్ బీభత్సమైన చలి, ఆయన మబ్బులేసి అందుకే చలి ఉంది ఫుల్గా. ఎడారి దేశంలో సముద్రాన్ని కూడా డిజైన్ చేయవచ్చని ప్రపంచానికి చూపించిన ప్రాజెక్టే ది గ్రేట్ పామ్ జుమైరా ఐలాండ్. ఈ ద్వీపం నిర్మాణంలో 1 గ్రామ్ సిమెంట్ కూడా ఉపయోగించలేదు. కోట్ల టన్నుల ఇసుక, రాళ్లను GPS టెక్నాలజీతో మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో అమర్చారు. క్రెసెంట్ భాగం అలల దాడి నుంచి ద్వీపాన్ని రక్షిస్తూ లోపల ప్రశాంతమైన నీటిని నిలుపుతుంది. ఇక్కడ ప్రతి విల్లాకు సముద్రం నేరుగా ఇంటి ముందే ఉంటుంది. మొదట పామ్ జుమైరా ప్రాజెక్ట్పై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వచ్చాయి. ఇసుక కదిలిపోతుందని చాలామంది చెప్పారు. కానీ వైబ్రో కాంపాక్షన్ టెక్నాలజీ ద్వారా ఇసుకను రాయిలా బలంగా మార్చారు. పామ్ జుమైరాలో నివసించే ప్రతి రెసిడెంట్కు ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఉంటుంది. ఇది ప్రపంచంలో చాలా అరుదైన లగ్జరీ లైఫ్ స్టైల్ కాన్సెప్ట్. ఈ ద్వీపం వలన దుబాయ్ కోస్ట్ లైన్ పొడవు అనేక రెట్లు పెరిగింది. అంటే దేశానికి కొత్త సముద్ర తీరాన్ని మనిషే సృష్టించింది. ఇందులో ప్రైవేట్ విల్లాలు, ట్రంక్ ఏరియాలో లగ్జరీ అపార్ట్మెంట్ టవర్స్, హోటల్స్ ఉన్నాయి. ఇవి సముద్రాన్ని ఎదుర్కొనేలా డిజైన్ చేయబడ్డాయి. ప్రతి బిల్డింగుకు ఓపెన్ వ్యూ ఉండేలా ఎత్తు పరిమితులు పెట్టారు. ఉప్పు నీరు, గాలి తట్టుకునేందుకు భవనాల్లో యాంటీ కరోజన్ స్టీల్, ప్రత్యేక కాంక్రీట్ కోటింగ్స్ వాడారు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, సెలబ్రిటీస్, ఇంటర్నేషనల్ బిజినెస్ లీడర్స్ ఇక్కడ నివసిస్తారు. ప్రతి విల్లాకు దాదాపుగా ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఉంటుంది. కొన్ని విల్లాలకు యాట్ నేరుగా పార్క్ చేసే జెట్టీలు కూడా ఉన్నాయి.
సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతి పౌండ్కు గేటెడ్ యాక్సెస్ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇదిగోండి మేము ఎక్కబోయే కారు వచ్చింది. ఇదే మేము ఎక్కబోయేది BYD. అన్నమాట. ఇప్పుడు ఇది ఎక్కేసి వెళ్ళిపోతాం. ఇది నథింగ్ బట్ టెస్లాను ఓవర్టేక్ చేసిన కారు అండి ఇది BYD. నెక్స్ట్ డే మార్నింగ్ గోల్డ్ సోక్ చూడడానికి బర్దుబాయ్ ఏరియాకి మెట్రోలో వెళ్తున్నాను. ఇక్కడ మెట్రో సిస్టంలో రెడ్ గ్రీన్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళబోయేది షరాఫ్ డీజీ మెట్రో స్టేషన్. ఇది గ్రీన్ లైన్లో ఉంటుంది. అక్కడ దిగి కొంత వాకింగ్ స్ట్రీట్స్ కొంత నడుచుకుని వెళ్ళాలి. ఎక్కడికక్కడ డైరెక్షన్ బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్ళొచ్చు. గోల్డ్ సోక్కి వెళ్తున్న దారిలోనే జాయిలుకస్, మలబార్ లాంటి పెద్ద పెద్ద షోరూమ్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా గోల్డ్ని బయటకు డిస్ప్లే చేసి పెడతారు. ఫైనల్గా గోల్డ్ సోక్. దుబాయ్ పోర్ట్ సిటీ కావడంతో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చే బంగారం మొదటిగా చేరేది ఇక్కడికే. అందుకే డిజైన్స్లో ఇండియన్, అరబ్, యూరోపియన్ స్టైల్స్ మిక్స్డ్గా కనిపిస్తాయి. ఇక్కడ అమ్మే బంగారం అంతా దుబాయ్ హాల్మార్క్తోనే ఉంటుంది. 1 గ్రామ్ తేడా వచ్చిన షాప్కు భారీ ఫైన్ పడుతుంది. మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రింగ్. కిలోల కొద్దీ బంగారు ఆభరణాలని రకరకాల డిజైన్స్లో చూడడానికి 2 కళ్ళు సరిపోలేనంతగా ఉంటాయి. గోల్డ్ సోకును కొల్లగొడితే ఈ ప్రపంచ బ్యాంక్ అప్పు మొత్తం తీరిపోతాయి. అన్ని షాపులు ఉన్నాయి, అన్ని కేజీలు బంగారం ఉంది ఇక్కడ. ఈ ఏరియాలో అన్ని రకాల బ్రాండెడ్ స్పైసెస్ హోల్సేల్ రేట్లలో కొనుక్కోవచ్చు. దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లెట్లు కూడా ఇక్కడ హోల్సేల్గా దొరుకుతాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్లో ఇస్తాను. గోల్డ్ సోక్ మొత్తం కవర్ అయిపోయిన తర్వాత ఇదిగో అల్రాస్ మెట్రో స్టేషన్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. అక్కడికి వస్తే ఇక్కడ నుంచి మనం దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళొచ్చు. దగ్గరలో ఉంటుంది 9 కిలోమీటర్స్. మెట్రో వెళ్ళిపోవడం బెస్ట్. ఇప్పటికైతే లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళొద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.